వెల్కమ్ టు విష్ణు టాక్స్. ప్రపంచమంతా డిజిటల్ మార్పు వైపు పరుగులు తీస్తున్న వేళ ఇప్పుడు పాన్ కార్డులోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. ఒకే క్లిక్తో ఈ పాన్, ఆధార్ లింకింగ్, క్యూఆర్ కోడ్, ఉచిత సర్వీసులన్నీ ఒకే చోట రాబోతున్నాయి. పాన్ 2.0 పేరు వింటే చిన్న అప్డేట్లు అనిపించవచ్చు, కానీ ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. అయితే ఈ వీడియోలో పాన్ 2.0 అంటే ఏంటి, పాన్ కార్డు మరియు పాన్ 2.0 మధ్య తేడా ఏంటి, కొత్తగా ఏం మారబోతోంది, ఈ కొత్త వ్యవస్థ రాగానే మనకున్న పాత పాన్ కార్డు చల్లకుండా పోతుందా, సడన్ గా పాన్ 2.0 ప్రవేశపెట్టడానికి అసలు కారణం ఏంటి, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోలోకి వెళ్లాల్సిందే. పాన్ 2.0 ప్రాజెక్ట్ ను అమలు చేసేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ అమలుకు ఐటీ సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్ ను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ గత ఏడాది నవంబర్ 25న పాన్ 2.0 ప్రాజెక్టు కోసం 1435 కోట్లు కేటాయించింది. పాన్ 2.0 ప్రాజెక్టు డిజైన్, డెవలప్మెంట్, అమలు, నిర్వహణ బాధ్యతలు ఎల్టీఐ మైండ్ట్రీకి అప్పగించారు. పాన్ 2.0 ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ ఆపరేషన్స్ కు ఎల్టీఐ మైండ్ట్రీ మేనేజ్డ్ సర్వీసెస్ ప్రొవైడర్ గా బాధ్యత తీసుకుంది. ఈ పాన్ 2.0 కొత్త సిస్టమ్ 18 నెలల్లోపు అందుబాటులోకి రానుంది. 25 నవంబర్ 2024న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నుండి ఇది ఆమోదం కూడా పొందింది. ఇక ప్రస్తుతం పాన్ సంబంధిత సేవలను 3 ప్లాట్ఫామ్లుగా విభజించారు. ఈ ఫైలింగ్ పోర్టలు, యూటీఐ ఐటీఎస్ఎల్ పోర్టలు, ప్రోటీన్ ఈ గవర్నమెంట్ పోర్టలు. వీటిని ఒకే స్ట్రీమ్ లైన్డ్ గా ప్లాట్ఫామ్ గా ఏకీకృతం చేస్తూ వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ఫిర్యాదుల పరిష్కార విధానాలను మెరుగుపరిచేందుకు పాన్ 2.0 సిస్టమ్ అందుబాటులోకి తెచ్చారు. ఇండియాలో పాన్ కార్డులు 81.24 కోట్ల మంది, ట్యాన్ 73 లక్షల మంది కలిగి ఉన్నారు. పాన్ 2.0 ద్వారా టెక్నాలజీ, యూజర్ సెంట్రిక్ సర్వీసెస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పాన్ కేటాయింపు, అప్డేట్స్, మళ్ళీ పాన్ జారీ చేయడం, ఆధార్ లింకేజ్, ఆన్లైన్ వాలిడేషన్ సర్వీసెస్ ఉచితంగా పొందవచ్చు. రిజిస్టర్ చేసుకున్న యూజర్స్ ఈమెయిల్ ద్వారా నేరుగా ఈ పాన్ పొందవచ్చు. దీంతో ఫిజికల్ గా పాన్ కార్డుల అవసరాన్ని కూడా తగ్గిస్తారు. పాన్ 2.0 కొత్త సిస్టమ్ ద్వారా ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్త పాన్ కార్డు కోసం మళ్ళీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎల్టీఐ మైండ్ట్రీ కంపెనీ షేర్లు 1.46% పెరిగి 5,090 రూపాయలకు చేరుకున్నాయి. పాన్ కార్డ్ మరియు పాన్ 2.0 మధ్య తేడా ఏంటంటే, పాన్ 2.0 అనేది కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు. పాత పాన్ కార్డుతో పోల్చితే పాన్ 2.0లో డైనమిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇందులో పాన్ కార్డు యూజర్ యొక్క అప్డేటెడ్ డేటా ఉంటుంది. దీంతో పాటు పాత పాన్ కార్డు కూడా చెల్లుబాటు అవుతుంది. పాన్ కార్డు యూజర్లు తప్పనిసరిగా పాన్ 2.0 తీసుకోవాల్సిన అవసరం లేదు. 2015 నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డులను జారీ చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను సాంకేతికంగా మార్పు చేయడంతో వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థ రాగానే మీకు పాత పాన్ చెల్లదు అనుకోకండి. పాత పాన్ కార్డులన్నీ యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. ఇప్పటికే పాన్ ఉన్న వారికి మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే 2017 తర్వాత ఇచ్చే పాన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది పాన్ హోల్డర్ డేటాను స్కాన్ ద్వారా వెరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది.